హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటలు. ఈరోజు మన వీడియోలో కమ్మగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే బియ్యం పిండి గారెలు చేస్తున్నానండి. వీటిని వేరే ప్రాంతాలలో బియ్యం పిండి చెక్కలని కూడా అంటారు. పిండిని కలుపుకునే విధానం నుంచి వాటిని ఎలా రుచిగా చేసుకోవాలో పిన్ టు పిన్ ప్రాసెస్ లో చెప్తానండి. ఈ వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్ లో కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, అలాగే 4 మిర్చీలను వేసి కచ్చా పెచ్చగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టాలి. ఇప్పుడు నేను పెద్ద బేషన్ లో 2 కేజీల బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. నేను రేషన్ బియ్యాన్ని పిండి గిన్నెలో మెత్తగా పట్టించి తీసుకుంటున్నానండి. దీన్ని బరకగా లేకుండా చూసుకొని పట్టించుకోవాలి. నేను 2 కేజీల పిండికి 1/2 కేజీ నువ్వులను తీసుకుంటున్నానండి. వీటిని పిండిలో వేస్తున్నాను. గంట క్రితం టీ గ్లాసు శనగపప్పుని నానబెట్టుకున్నానండి. వీటిని కూడా పిండిలో వేస్తున్నాను. మనం ముందుగా కచ్చా పెచ్చగా పట్టి పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ ని వేస్తున్నానండి. తర్వాత 5-6 రెమ్మల కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక కట్ట కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. నేను 2 స్పూన్ల కారాన్ని వేస్తున్నానండి. మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే 3 స్పూన్ల ఉప్పును వేస్తున్నానండి. మీరు కూడా మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం చేతితో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పిండిని కలుపుకోవడానికి సరిపోయే అన్ని నీళ్లను వేడి చేసి తీసుకోవాలి. ఇప్పుడు పిండిలో ఈ వేడి నీళ్లను కొంచెం కొంచెంగా పోసుకుంటూ గరిటెతో కలుపుకోవాలి. ఈ గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవడం వల్ల పిండి సాఫ్ట్ గాను, గారెలు క్రిస్పీగా వస్తాయి. ఈ పిండిలో వేడి తగ్గిన తర్వాత చేతితో పిండి మొత్తం కలిసేలా పొడి పొడిగా కలుపుకోవాలి. నేను 2 కిలోల పిండిని తీసుకుంటున్నాను కాబట్టి ఈ పిండిని పొడి పొడిగా చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నానండి. మీరు తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే గోరువెచ్చని నీళ్ళతో కలిపి ముద్దలా చేసుకోవచ్చండి. ఇలా పొడి పొడిగా చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని చల్లటి నీళ్లు పోసుకుంటూ మెత్తటి ముద్దలా చేసుకోవాలి. ఇలా పిండిని బాగా మర్దన చేయడం వల్ల గారెలు పగలకుండా స్మూత్ గా వస్తాయి. ఇలా నేను చూపిస్తున్న విధంగా పిండిని ముద్దలా చేసుకోవాలి. ఈ పిండిని నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండిని ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి కాస్త నూనె రాసి మనం చేసిన ఉండను పెట్టి నేను చూపిస్తున్న విధంగా గారెలు చేతితో ఒత్తుకోవాలి. ఇలా కవర్ కి నూనె పెట్టడం వల్ల గారెలు కవర్ కి అతుక్కోకుండా ఈజీగా వస్తాయి. ఈ గారెలను ఒక కాటన్ క్లాత్ మీద వేసుకోవాలి. ఇదే పద్ధతిలో కాకుండా పూరీ మేకర్ తో అయినా ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని గారెలని గుండ్రంగా ఒత్తుకొని నేను చూపిస్తున్న విధంగా కాటన్ క్లాత్ మీద వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా మెల్లగా నూనెలో వేసుకోవాలి. గారెలు ఇలా పొంగుతున్నాయి, చూసారా? వీటిని వేసిన తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా గారెలను అటు ఇటు తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గారెలు బ్రౌనిష్ కలర్ లోకి వచ్చాయి, చూసారా? ఇప్పుడు వీటిని జల్లీతో తీసి స్ట్రైనర్ లో వేసుకోవాలి. ఇలా స్ట్రైనర్ లో వేయడం వల్ల గారెలకు ఉన్న నూనె అంతా కింద ప్లేట్ లోకి వెళ్ళిపోతుంది. గారెలకు ఎక్కువ నూనె పట్టి ఉండదు. ఇదే విధంగా అన్ని గారెలని నేను చూపిస్తున్న విధంగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గారెలను కాల్చుకొని
జల్లీతో తీసి పక్కకు పెట్టాలి. ఇక మన గారెలు రెడీ అయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతే, మన క్రిస్పీ గారెలు రెడీ అయ్యాయండి. ఇంతే సింపుల్ గా నేను చెప్పిన ప్రాసెస్ లో గారెలు చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇంతేనండి ఈ రెసిపీ. మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.